డీటెయిల్స్ లోకి వెళితే కాంగ్రెస్ లో అందరి దృష్టి రాహుల్ పైనే. ఒక్క కాంగ్రెస్ లోనే కాదు, ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకునే వారందరూ కూడా రాహుల్ వైపే చూస్తున్నారు. ఆయన చేసే భారత్ న్యాయ్ జోడో యాత్ర ప్రభావంపై ఎవరికి వారు అంచనాలు కూడా వేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యమైన రీతిలో యూటర్నులు తీసుకోవడం దేనికి సంకేతం? ఒకప్పుడు కంచుకోటగా ఉన్న అమేథీని రాహుల్ శాశ్వతంగా వదిలేసుకున్నారా? వాయనాడ్కు మాత్రమే పరిమితమవుతున్నారా? ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయి? వాచ్ దిస్. యుద్ధ భూమిని చూస్తే పోరాట వీరుడు పులకించిపోతాడు. ఆయుధాలతో చేసే యుద్ధమైన, ప్రజాక్షేత్రంలో జరిగే ఎన్నికల సమరమైన పోరాడేవాడికి రెండు ఒక్కటే. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుంటే ఆయా పార్లమెంటు సీట్లలో జరిగే పోరాటం అచ్చమైన రణరంగాన్ని తలపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఎన్డీఏ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి టాప్ లీడర్లు సార్వత్రిక ఎన్నికల సమరంలో వ్యూహాలు రచిస్తూ ఎత్తులు వేస్తుంటే, ఇండియా అలయన్స్ నుంచి రాహుల్ కూడా దాదాపు అదే సౌండ్తో భారత్ న్యాయ్ జోడో అంటూ శంఖారావం పూరిస్తున్నారు. రాహుల్ సమరశంఖమైతే పూరించారు కానీ ఆ శంఖనాదం మోగబోతోందా? అందులోని సౌండ్ నానాటికి క్షీణిస్తోందా? క్రమంగా న్యాయ్ జోడో యాత్రను ఎవరూ పెద్దగా పట్టించుకోవటం మానేశారా? వాస్తవానికి ఏడాది క్రితం మొదటి దఫా భారత్ జోడో యాత్ర మొదలుపెట్టినప్పుడు రాహుల్ మీద భారీ అంచనాలే కనిపించాయి. ఆయన వెంట పాదయాత్రలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పలువురు మేధావులు కూడా ఆయనతో పాదం కలిపారు. కానీ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలే వచ్చాయి. అయితే రాహుల్ యాత్రలో కనిపించిన ఫాలోయింగ్ ద్వారా పార్టీకి జవసత్వాలు వచ్చాయని అంతా భావించారు. కాంగ్రెస్ నేతలు ఎంతో సంతోషించారు. యాత్రా కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు మాత్రమే వచ్చాయి. బీజేపీ పాలనలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే బీజేపీ పాలనలో ఉన్న కర్ణాటకను కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చింది. మరోవైపు పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్లను బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. ఆ పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పవర్ కోల్పోవడంతో చట్టసభల్లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఢిల్లీ రాజకీయాల్లో భారీ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రం గుండా రాహుల్ పాదయాత్ర జరగకపోయినా కాంగ్రెస్ గెలవటం అనేది రాహుల్ క్రెడిట్ ని తగ్గించేసింది అంటారు రాజకీయ నిపుణులు. ఈ క్రమంలో భారత్ న్యాయ్ జోడో అంటూ రెండో దఫా యాత్ర మొదలుపెట్టడం, ఈశాన్యం నుంచి యూపీ, రాజస్థాన్ల గుండా సాగిపోతూ ఉండటం, అటు యూపీలో రాహుల్ కు భారీ రెస్పాన్స్ రావటం వంటివి ఆసక్తికరంగా మారాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా రాహుల్ యాత్ర ఎంతో కొంత ఉపకరిస్తుంది అన్న అభిప్రాయాలకు తావిచ్చింది. ఎస్పీతో పొత్తు కుదరటం, సీట్ల షేరింగ్ జరిగిపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈసారి రాహుల్ ఎలాగైనా సరే యూపీలో ఊపేస్తారేమో అనుకున్నారు చాలా మంది. ఎందుకంటే అమేథీలో రాహుల్ యాత్ర ఎంటర్ అయినప్పుడు అక్కడ ఆయనకు భారీ స్పందన కనిపించింది. తీరా సీట్ షేరింగ్ పూర్తయి ఆ ప్రకటన వెలువడ్డాక రాహుల్ బలహీనత బయటపడిందంటున్నారు రాజకీయ నిపుణులు. రాహుల్ బలహీనత అంటే రాహుల్ది మాత్రమే కాదు, అది యావత్ కాంగ్రెస్ బలహీనతగా అభివర్ణిస్తున్నారు. అమేథీ అనేది గాంధీ, నెహ్రూలకు కంచుకోట లాంటి నియోజకవర్గం. అక్కడి నుంచి ఎవరు పోటీ చేసినా నిలిచి గెలిచేలాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సకల జాగ్రత్తలు తీసుకున్నారు. సంజయ్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, ఆ తర్వాత రాహుల్, ఇలా అమేథీని తమ సొంతూరులా చూసుకున్నారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదే తరహాలో ఎంతో ముందు చూపుతోనే చేశారంటారు రాజకీయ పండితులు. అంత బాగా తీర్చిదిద్దుకున్న అమేథీని గత 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ వీడారు. బీజేపీ నుంచి స్మృతి ఇరానీకి రాహుల్ తన సీటును త్యాగం చేసేశారు. అది ముందుగా ఊహించారు కాబట్టే కేరళలోని వయనాడ్లోనూ పోటీ చేశారని, అందుకే గాంధీ, నెహ్రూల రాజకీయ చరిత్రను కాపాడగలిగారన్న అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. అయితే గత ఎన్నికల్లో అమేథీతో పాటు వయనాడ్లో పోటీ చేసిన రాహుల్ ఈసారి మాత్రం అమేథీ మొహం కూడా చూసే అవకాశాలు లేవంటున్నారు.
ఇప్పటికే 10 ఏళ్లుగా అధికారం కోల్పోయి ఉసూరుమంటున్న కాంగ్రెస్ కు జవజీవాలు అందించాల్సిన గురుతరమైన బాధ్యతలో ఉన్న రాహుల్ తీరా ఎన్నికలు సమీపిస్తోంటే ఫస్ట్ లిస్టులో అమేథీ నుంచి ఆయన పేరెందుకు లేదన్నది సంచలనం రేపుతున్న ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ ఎంపీ లిస్టు తొలి జాబితాలో అమేథీని చేర్చాలన్న చర్చ తీవ్రస్థాయిలోనే జరిగిందట. కాంగ్రెస్ కు జవజీవాలు అందించే బాధ్యతల్లో ఉన్న రాహుల్ ని తొలి జాబితాలోనే అనౌన్స్ చేయకపోతే అది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుందని పార్టీ నేతలు అంతా అభిప్రాయపడ్డారు. అటు బీజేపీ నేతలు కూడా టాప్ లీడర్ల పేర్లని తొలి జాబితాలోనే అనౌన్స్ చేశారు. మరి కాంగ్రెస్ లో టాప్ లీడర్ గా ఉన్న రాహుల్ పేరు తొలి జాబితాలో ఉండకపోతే దాని అర్థమేంటి? 2019 ఎన్నికల్లో అమేథీలో ఓటమి ద్వారా నియోజకవర్గంతో సుదీర్ఘమైన అనుబంధాన్ని రాహుల్ కోల్పోయారు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలని అనుభవజ్ఞులు చెప్పే మాట రాజకీయాలకు పక్కాగా వర్తిస్తుందనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. రాహుల్ లాంటి టాప్ మోస్ట్ లీడర్లు మరింత జాగ్రత్తగా తమ కోటగోడల్ని కాపాడుకోవాలనేది కనీస సూత్రం. అందుకే ఈసారి అమేథీలో రాహుల్ గెలవాలని, తన సంస్థానాన్ని తిరిగి పొందాలని సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు ఆశించారు. కానీ తీరా తొలి జాబితా చూస్తే మాత్రం రాహుల్ అమేథీ బరి నుంచి పారిపోయారు అన్న అభిప్రాయాలకు తావిచ్చారంటున్నారు విశ్లేషకులు. వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు అనౌన్స్ చేయటం మాత్రం వినిపించింది. మరి అమేథీకి రాహుల్ ఇక శాశ్వతంగా దూరమైనట్లేనా? కాంగ్రెస్ కు కంచుకోటను స్మృతి ఇరానీకి, కమలనాథులకు ఇక దారాదత్తం చేసినట్టేనా? అమేథీలో ఏం చేసినా గెలవటం అసంభవం అన్న అభిప్రాయానికి రాహుల్ అండ్ ఫ్యామిలీ వచ్చేసిందా అన్న వ్యాఖ్యలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అమేథీ లాంటి స్ట్రాంగ్ హోల్డ్ ను కాంగ్రెస్ నేతలు కోల్పోతే మళ్లీ అలాంటి కోటను సంపాదించుకోగలరా? ఇప్పుడు రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ ను మరో అమేథీలాగా మార్చుకున్నారా? అలాంటి ప్రక్రియలేవి జరగకపోతే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఆ పార్టీని కాపాడాల్సిన వారు ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయాల్లో సాహసాలు చేసేవాళ్లను ప్రజలు విపరీతంగా అభిమానిస్తారు. ఎందుకంటే అలాంటి సాహసికులనే ప్రజలు కోరుకుంటారు. అలాగని దుస్సాహసాలు చేస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి సాహసం ఏదో దుస్సాహసం ఏదో నాయకులు తెలుసుకుని చెయ్యాలంటారు రాజకీయ నిపుణులు. మరి ఆ లెక్కన రాహుల్ చేసింది సాహసమా దుస్సాహసమా? వయనాడ్ను ఎంచుకుని రాహుల్ సాహసం చేశారా? అమేథీలో మళ్లీ పోటీ చేయకుండా దుస్సాహసం చేస్తున్నారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకొస్తున్నాయంటే రాహుల్ ఎంచుకున్న వ్యూహం అనుకున్న ఫలితాలిస్తుందా అన్న అనుమానాలకు కారణమవుతోంది. ఎన్నికల్లో అమేథీతో పాటు వయనాడ్లోనూ రాహుల్ పోటీ చేశారు. రాహుల్ మీద స్మృతి 55,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నిజానికి బీజేపీ నేతలు 2014లో కూడా స్మృతి ఇరానీనే రాహుల్ మీద రంగంలోకి దింపారు. 2014లో స్మృతి ఓడిపోయినా 2019లో మాత్రం రాహుల్ ని మంచి మెజారిటీతోనే మట్టి కరిపించారు. ఆ విధంగా కమలనాథులు కాంగ్రెస్ ముఖ్య నేతల ఆత్మస్థైర్యాన్ని కకావికలం చేశారు. 2019లో రాహుల్ ఓడిపోయారు సరే, 2024లోనైనా మళ్లీ తన సొంత స్థానాన్ని నిలబెట్టుకోవాలి కదా, అదే ఆశించారు కాంగ్రెస్ నేతలు. కానీ ఆ ఒక్కటి అడగొద్దు అన్నట్టుగా రాహుల్ అమేథీ నుంచి పారిపోయారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే అమేథీకి హస్తం నేతలు శాశ్వతంగా నీళ్లు వదులుకున్నట్టేనా? అదే నిజమైతే అమేథీలో పనిచేయని గెలుపు మంత్రం వయనాడ్లో పనిచేస్తుందా అన్న ప్రశ్న తెరమీదికొస్తోంది. గాంధీ నెహ్రూ కుటుంబానికి యూపీ అనేది రాజకీయంగా ఎన్నో అవకాశాలు కల్పించిన రాష్ట్రం. అలాంటి చోటును, అమేథీ లాంటి సీటును వదిలేసి రాహుల్ ఎక్కడో కేరళలోని వయనాడ్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే అమేథీ సీటు మీద అనుమానం ఏర్పడితే వయనాడ్ మాత్రం వారికి మినిమం గ్యారంటీగా తోచింది. అందుకు వయనాడ్లో ఉండే డెమోగ్రఫీనే కారణంగా చెప్తారు రాజకీయ విశ్లేషకులు. వయనాడ్లో హిందువులు దాదాపు 41%గా ఉంటే ముస్లింలు అంతకు మించి 45%గా ఉన్నారు. అలాగే క్రిస్టియన్లు 13%గా ఉన్నారు. సామాజిక సమీకరణాల్లో క్రిస్టియన్లు, ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న కారణంగా వయనాడ్ సీటు చాలాసార్లు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. 2009, 2014లోనూ కాంగ్రెస్ ఎంపీలనే అక్కడి ప్రజలు గెలిపించుకున్నారు. అదొక మినిమం గ్యారంటీగా భావిస్తే రాహుల్ అమేథీని వీడి వయనాడ్ తరలి రావటం ఆ డెమోగ్రఫీని కూడా మరింత కాన్సంట్రేట్ చేసిందంటారు రాజకీయ పండితులు.
అందుకే 2019లో రాహుల్ వైనాడ్లో పోటీ చేసి లోక్సభలో తన హాజరును వేసుకోగలుగుతున్నారు. ఒకవేళ వైనాడ్లో ముస్లింలు, క్రిస్టియన్లు కాకుండా హిందువులే పెద్ద సంఖ్యలో ఉన్నట్లయితే రాహుల్ ఆ సీటును ఎంచుకుని ఉండేవారా అన్న నిఖార్సైన ప్రశ్నలకు కాంగ్రెస్ నేతల నుంచి జవాబులను ఆశించలేం. కేరళలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు బద్ధ శత్రువులు. వైనాడ్లో రాహుల్ మీద సిపిఐ అభ్యర్థి ఓటమి చవిచూశారు. ఇప్పుడు అదే సీటును మళ్లీ రాహుల్ గెలుచుకునేలా లెఫ్ట్ నేతలు లోపాయకారిగానైనా సహకరిస్తారా? బీజేపీని బూచీగా చూపి రాహుల్ గెలుపుకు సహకరించే పెద్ద మనసు లెఫ్ట్ నేతలకు ఉందా? రాహుల్ పేరును వైనాడుకు ప్రకటించే కంటే ముందే ఏ రాజాను అక్కడి నుంచి పోటీ చేయించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పొత్తుల సంగతి ఎలా ఉన్నా లేక బీజేపీ బూచీ మీద ఆధారపడి గెలవటం అసాధ్యంగా మారితే గనక వైనాడులో సొంతంగా గెలిచే అవకాశం రాహుల్ కి ఉందా అంటే ఈ 5 ఏళ్లలో అమేధిలాగా మరో కంచుకోటగా వైనాడ్ని మలుచుకునే చర్యలను రాహుల్ చేపట్టగలిగారా అంటే అలాంటివేవీ లేవనే చెప్పాలి. పైపెచ్చు రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ కార్యాలయాన్ని అక్కడి లెఫ్ట్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అయినా రాహుల్ మాత్రం ఖండించలేదు, కనీసం కిక్కురుమనలేదు. ఏం మాట్లాడినా అక్కడి మైనారిటీ ఓట్లు చేజారుతాయేమోననే బెంగ పట్టుకుందంటారు నిపుణులు. దీన్ని బట్టి ఈసారి వైనాడ్లో లెఫ్ట్ కూడా గెలిచి తీరాలన్న సంకల్పంతో ఉన్నట్టు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ కి వైనాడ్ సేఫ్ ప్లేసేనా? అటు అమేధి పోయి ఇటు వైనాడ్ పనికి రాకుండా పోతే రాహుల్ రాజకీయ భవితవ్యమేంటి? కాంగ్రెస్ నేతలకు సుప్రీం హీరోలా కనిపిస్తున్న రాహుల్ మళ్లీ లోక్సభలో అడుగు పెట్టకపోతే ఆఖరికి పార్టీ ఎలాంటి దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది? ఈ ప్రశ్నలే ఇప్పుడు రాహుల్ చుట్టూ తిరుగుతున్నాయి.